ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 842వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని భవరోగగ్ని అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ భవరోగజ్ఞై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని భావజ్ఞ అని కీర్తించుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో అమ్మవారు భవరోగజ్ఞి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతోంది. ఈ నామానికి అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నామంలో భవము అంటే సంసారము. ఈ సంసారమే ఒక రోగం. ఇందులో చావు పుట్టుకలు ఉంటాయి. మనం మన తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి ఆ గర్భంలో నివసించడం ఎంతటి భయంకరమో, ఆ గర్భం అనే చీకటిలో మలమూత్రాదుల మధ్య జీవనాన్ని సాగించడం జీవునికి ఎంత కష్టమో, అలాగే మరణము అనే నరకాన్ని బాధలను భరించడం కూడా అంతే కష్టం. పుట్టుక మరియు చావు అత్యంత భయంకరమైనవి మరియు బాధాకరమైనవి. వీటిని సాధకునికి దూరం చేసే తల్లి ఈ చావు పుట్టుకలు అనే రోగాలను నశింపచేసి అమ్మవారి పాదపద్మములు అనే నిత్యమైన సత్యమైన ఆశ్రయమును సాధకునికి ప్రసాదించే పరబ్రహ్మ స్వరూపిణిగా అమ్మవారు ఈ నామంలో కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థం కూడా చెప్పుకుందాం. చావు పుట్టుకల మధ్య సాగే ఈ జీవనం కొంతవరకు సాధకునికి ఒక రకమైన తృప్తిని, ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఇందులో కూడా అనేక కర్మ సంబంధితమైన కష్టాలు సాధకుడిని భయపెడతాయి, బాధ పెడతాయి. అటువంటి కర్మ సంబంధితమైన కష్టముల నుండి బయటపడవేసి సాధకునికి తన అనుగ్రహాన్ని ప్రసాదించి తన పాద పద్మముల పట్ల భక్తిని ప్రసాదించే ముక్తి స్వరూపిణిగా అమ్మవారు ఈ సంసారంలోని రోగాలను, బాధలను ఉపశమింపచేస్తూ మనలను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.